బీపీఎస్ ప్రిపేర్ చేయాలి అంటే ఫస్ట్ మనకి స్టీల్ గురించి క్లియర్ నాలెడ్జ్ ఉండాలి. సైట్‌లో 8 10 12 బార్స్ అంటే ఏంటి? ఎఫ్ఈ 415 అంటే ఏంటి? ఎఫ్ఈ 500 అంటే ఏంటి? డిఫరెన్స్ ఏంటని తెలియాలి. టీ అంటే ఏంది? టీఎండి బార్ అంటే ఏమిటి అని తెలియాలి. ఈ బేసిక్స్ తెలియకుండా బీబీఎస్ నేర్చుకోవడం చాలా కష్టం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ మేట్స్ తెలుగు. బీబీఎస్ ఫుల్ కోర్స్ సిరీస్‌లో ఇది మన పార్ట్ 2. టైప్స్ ఆఫ్ స్టీల్ బార్స్. కన్స్ట్రక్షన్ లో మెయిన్లీ డిఫరెంట్ స్టీల్ బార్ యూజ్ చేస్తారు. మైల్డ్ స్టీల్ బార్ ప్లేన్ సర్ఫేస్ ఉంటుంది. ఓల్డ్ స్ట్రక్చర్స్ లో ఎక్కువ యూజ్ అయ్యాయి. ఎగ్జాంపుల్ స్మాల్ వర్క్స్ కి, టెంపరీ స్ట్రక్చర్స్ కి అయితే యూజ్ చేస్తారు. లో స్ట్రెంత్ అయితే ఉంటుంది. హెచ్వైఎస్డి బార్. హెచ్వైఎస్డి అంటే హై ఈల్డ్ స్ట్రెంత్ డిఫార్మ్డ్ బార్. మనకి రబ్బర్ సర్ఫేస్ అయితే ఉంటుంది. బెటర్ బాండింగ్ విత్ కాంక్రీట్, హై స్ట్రెంత్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ బీమ్స్ అండ్ కాలమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అయితే యూజ్ చేస్తారు. మీడియం అండ్ హై స్ట్రెంత్కి అయితే మనం యూజ్ చేయొచ్చు ఈ బార్ని. నెక్స్ట్ టీఎండి బార్. ఈ బార్ ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తుండు. స్మాల్ బిల్డింగ్స్ అయినా టీఎండి బార్ అయితే మనమైతే సజెస్ట్ చేయాలి. టీఎండి అంటే థర్మో మెకానికల్ ట్రీటెడ్ బార్. మోస్ట్ కామన్ స్టీల్ బార్ ఇది. అడ్వాంటేజ్ వచ్చి హై స్ట్రెంత్, కరోజన్ రెసిస్టెంట్ అవుతుంది, ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్. ఎగ్జాంపుల్ మోడర్న్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కానీ ఇవే వాడుతుండు. హై స్ట్రెంత్ అయితే ఉంటుంది కాబట్టి మనం ఇదే ప్రిఫర్ చేస్తాం. ఓల్డ్ బిల్డింగ్స్లో మైల్డ్ స్టీల్ అయితే యూజ్ చేస్తారు. మోడర్న్ బిల్డింగ్స్లో టీఎండి బార్స్ అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ స్టీల్ గ్రేడ్స్. స్టీల్ స్ట్రెంత్ని గ్రేడ్స్తో డిఫైన్ చేస్తారు. కామన్ గ్రేడ్ వచ్చి ఎఫ్ఈ 415, మీనింగ్ ఈల్డ్ స్ట్రెంత్ ఈజ్ ఈక్వల్ టు 415 Nm². ఎక్కడ యూజ్ చేస్తారంటే స్మాల్ స్ట్రక్చర్స్, లో లోడ్ బిల్డింగ్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఎఫ్ఈ 500 మోస్ట్ కామన్ గ్రేడ్ వచ్చి ఎఫ్ఈ 500. యూజ్ వచ్చి హౌసెస్, అపార్ట్మెంట్స్, కమర్షియల్ బిల్డింగ్స్. రీజన్ వచ్చి స్ట్రెంత్ ఎక్కువ, ఫ్లెక్సిబుల్ బ్యాలెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్ఈ 500, ఎఫ్ఈ 550. నెక్స్ట్ హైయెస్ట్ స్ట్రెంత్ స్టీల్. యూజ్ బ్రిడ్జెస్, హెవీ లోడ్ స్ట్రక్చర్స్, హై రైజ్ బిల్డింగ్స్. నెంబర్ ఎక్కువ ఉంటే స్ట్రెంత్ ఎక్కువ. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎఫ్ఈ 550 ఎక్కువ స్ట్రెంత్ ఇస్తుంది. దాని తర్వాత ఎఫ్ఈ 500, తర్వాత ఎఫ్ఈ 415 స్ట్రెంత్ ఇస్తుంది. నెక్స్ట్ బార్ డయామీటర్. స్టీల్ బార్స్ డయామీటర్ ఎంఎంలో మెజర్ చేస్తారు. కామన్ డయామీటర్స్ 8 10 12 16 20 25 32 వేర్ యూజ్డ్. 8 బార్ వచ్చి మనకి స్టీల్ డిస్ట్రిబ్యూషన్ బార్స్, స్టిరప్స్కి అయితే యూజ్ చేస్తారు. 10 బార్ వచ్చి స్లాబ్ మెయిన్ బార్స్కి అయితే యూజ్ చేస్తారు. స్మాల్ బీమ్స్కి కూడా యూజ్ చేయొచ్చు. 12 బార్ బీమ్స్, స్లాబ్స్. 16 బార్ వచ్చి కాలమ్స్, బీమ్స్. 20 మన అబో వచ్చి హెవీ స్ట్రక్చర్స్ యూజ్ చేస్తారు. ప్లస్ మనకి ఫుట్టింగ్స్లో కూడా యూజ్ చేస్తారు 20 బార్స్ని. వై స్టీల్ బేసిక్ ఈస్ ఇంపార్టెంట్ బీబీఎస్. బీబీఎస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనం మెన్షన్ చేయాలి బార్ డయామీటర్, బార్ గ్రేడ్, క్వాంటిటీ, లెంత్, వెయిట్. కాబట్టి స్టీల్ బేసిక్స్ కంపల్సరీ. టుడే మనం నేర్చుకుందాం టైప్ ఆఫ్ స్టీల్ బార్స్ అంటే ఏంటి, హెచ్వైఎస్డి బార్ అంటే ఏంది, టీఎండి బార్ అంటే ఏంది, ఎఫ్ఈ 415, ఎఫ్ఈ 500, ఎఫ్ఈ 550 ఇవంటే ఏంటి, బార్ డయామీటర్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం స్టీల్ వెయిట్ ఫార్ములా D²/162 కంప్లీట్గా నేర్చుకుందాం. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.